ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ గిరి ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ లో ఆధ్యాత్మిక మార్కులు సాధించిన విద్యార్థులకు కేయూసీ రోడ్డులోని శారద ఫంక్షన్ హాల్లో ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఉద్యోగులను సొసైటీ ఆధ్వర్యంలో ఆయన సన్మానించారు. మోటివేషనల్ స్పీకర్ ఎస్పీ దుండగూడెం రమేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక లక్ష్యంతో సాధించాలని తపన ఉంటే అసాధ్యమేది కాదని అన్నారు. ఇందుకు ఉదాహరణగా తెలంగాణ నుండి అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరం అధోహరించిన పూర్ణ ఆనంద్ నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఫేమ్ ప్రముఖ హాస్య నటుడు వెంకీ, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయి రాజేందర్ రెడ్డి, స్థానిక 5వ డివిజన్ కార్పొరేటర్ పోత్ల శ్రీమాన్, సొసైటీ ప్రతినిధులు, హన్మకొండ వరంగల్ జిల్లాల మేదరి కుల బాంధవులు పాల్గొన్నారు. మీ గమ్యం మీ చేతుల్లో, పుస్తకం చదవాల్సిన పని లేదు. ఆ రోజు ఒకసారి చూసుకుంటే చాలు. మీ గమ్యం మీ చేతుల్లో, మీరేం కావాలనుకుంటున్నారో మీ చేతుల్లో. గుడ్ లక్. భావిస్తున్నా ఏదేమైనా పిల్లలను ప్రోత్సహించడం, చదువులో ప్రోత్సహించడం అంటేనే ఆ ఇల్లు చిరకాలం నవ్వులతో ఉంటుందనటానికి చదువు ఈ రోజులలో చాలా అతి విలువైనది, ముఖ్యమైనది. అంతేకాకుండా దానితోటి ఒక క్రమశిక్షణ, పిల్లలు మనం ఏ విధంగా మన తల్లిదండ్రులు చూసుకుంటున్నామో ఆ విధంగా రేపు భవిష్యత్తులో మనని వాళ్ళు అదే విధంగా చూసుకునేటానికి కానీ చదువులో ఉన్నటువంటి ఎంతో ఒడబూసి తీర్చిదిద్దిన అక్షరాలతోటి దాని సంస్కారం నేర్పుతుంది. కాబట్టి చదువు ఒకటి, ఉద్యోగం, డబ్బులు వాటికే కాకుండా సంస్కారం అనేది ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రోత్సహించడానికి ఇంత మంచి కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించడం కూడా అదృష్టంగా భావిస్తూ, మరి మనం సంపాదించే ప్రతి పైసలో కూడా ఉద్యోగంలో పిల్లలకు చదువులకు ప్రతి ఒక్కరు కూడా మన మనసాక్షిగా మనం ఉద్యోగం కేటాయించి అందరినీ ప్రోత్సహిస్తే కూడా నేను నా వరంగల్ అర్బన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిభా పురస్కారాలు 10th క్లాస్ పిల్లలకు మరియు ఇంటర్మీడియట్ పిల్లలకు వారి యొక్క ప్రతిభను ప్రకారంగా 8.5 నుంచి 10 పాయింట్స్ వరకు మన 10th క్లాస్ పిల్లలకు ప్రతిభా పురస్కారాలు నగదుతో పాటు నగదు పారితోషికము మరియు వారికి సర్టిఫికేట్ మరియు షాల్వాను సన్మానించడం జరిగింది. ఇంటర్మీడియట్లో పిల్లలకు కూడా 850 నుండి 1000 మార్కులు వచ్చిన పిల్లలందరికీ కూడా వారిని సెలెక్ట్ చేసి మొదటి ప్రైజు, 2వ ప్రైజు, 3వ ప్రైజుతో పాటు అందరికీ కూడా సన్మాన పత్రాలు ప్లస్ ప్రశస్తి పత్రాలు ఇవ్వడం జరిగింది. వీరికి కూడా నగదు పారితోషికం ఇవ్వడం జరిగింది. మా యొక్క మహేంద్ర వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇప్పుడే కాదు, కరోనా సమయంలో కూడా చాలామంది మేదరి విద్యార్థులకు, మేదరి బంధువులందరికీ కూడా వారి కరోనా సమయంలో ఇబ్బందులు ఉన్న వారికి కూడా మేము ఆ సొసైటీ ఆధ్వర్యంలో మనం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇదే కాకుండా వరద సమయంలో కూడా మా వంతుగా మా మేదరి బంధువులకు కూడా బిఎన్ నగర్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, మిగతా ముంపు గ్రామాల్లో మా వరద బాధితుల్లో మేదరి బంధువులకు ఇబ్బంది అప్పుడు కూడా మేమందరం కూడా నిత్యావసర సరుకులు మా సొసైటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇవే కాకుండా ఏ కార్యక్రమంలో మేదరి బంధువులకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం